సరే వాక్యంలోకి వెళ్దాం. పోయినసారి కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? పోయినసారి జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? హల్లెలూయా. పోయినసారి కుటుంబ ప్రార్థనలో యేసు ప్రభు మనతో అందరితో ఏం మాట్లాడానంటే, రెండింతల మేలు రెండింతల ఆశీర్వాదం ఎవరికి కలుగుతుంది అనే అంశం గురించి దేవుడు చెప్పినాడు. అంతే కదా, రెండింతల మేలు రెండింతల ఆశీర్వాదం ఎవరికి వస్తుంది అనే దాని గురించి దేవుడు మాట్లాడినాడు. ఒకవేళ మనం అది మర్చిపోయింటే మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి తెలుసుకొని మరలా దీవెన పొందాలని తెలియజేస్తున్నాను. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడో చూద్దాం. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనం. అతడు దూత వైపు తెర నుంచి భయపడి, ప్రభువా ఏమని అడిగేదను. అందుకు దూత, అదేనా నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట వస్తుంది, అక్కడ ఏంటంటే నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. చెప్పండి, నా ప్రార్థన నా ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని ఇక్కడ ఉన్న వాక్యం. దేవుడు ఏం చెప్తున్నాడు? నీ ప్రార్థన నీ ధర్మ కార్యము దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరుతున్నవి. ప్రార్థన అంటే మనకు తెలుసు, మన విజ్ఞాపన, మనం దేనికోసమైతే దేవుని వేడుకుంటామో అది ప్రార్థన అని మనకు తెలుసు. రెండోది ధర్మ కార్యములు, అంటే మనం చేసే సహాయము. ఈ రెండు దేవుని సన్నిధికి ఎలా చేరాయంట? దేవుని సన్నిధికి చేరాయి. కానీ ఎలా చేరాయి? జ్ఞాపకార్థముగా చేరాయంట. దేవుని సన్నిధికి చేరడానికి జ్ఞాపకార్థంగా చేరడానికి మధ్య గల తేడా ఏంటి? జ్ఞాపకార్థంగా చేరడానికి గల తేడా ఏంటి? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, మనకు అందరికి అర్థమయ్యే భాషలో చెప్తాను తేడా ఏంటి అనేది. దేవుని సన్నిధికి చేరడానికి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరడానికి మధ్య తేడా ఏంటంటే, సపోజ్ నాకే ఏదో ఒక ఇన్కమో క్యాస్ట్ లేకపోతే పెన్షన్, ఎవరికన్నా పెన్షన్కి అవసరం ఉండి ఒక అప్లికేషన్ పెట్టుకోవడానికి మనం ఆఫీస్కి వెళ్ళామనుకోండి. ఆఫీస్కి వెళ్ళాం, సార్ ఇది నా క్యాస్ట్కి ఇన్కమ్కి లేదా పెన్షన్కి ఇది అప్లికేషను అని చెప్పేసి అక్కడ ఉండే ఒక అధికారికి ఇచ్చాం. అధికారికి తీసుకున్నాడు. ఇది ఒకటోది. ఇది ఏంటి? చేరడం, అప్లికేషన్ చేరడం. రెండో కేసు ఏంటంటే, మనం వెళ్ళాం, మళ్ళీ వెళ్ళిన తర్వాత మనం ఇచ్చాం అప్లికేషన్, సేమ్ అప్లికేషన్ ఇచ్చాము, ఇన్కమ్ క్యాస్ట్కి లేదా పెన్షన్కి ఏదో ఒకటి అప్లికేషన్ ఇచ్చాం. కొన్ని రోజులు గడిచిపోయింది, చాలా రోజులు అయిపోయింది. ఆ పెన్షన్ వదిలే టైం వచ్చింది, కొత్త పెన్షన్ రాసే టైం వచ్చింది. కొత్త పెన్షన్ రాసే టైం వచ్చినప్పుడు మన పేరు ఆ పెన్షన్ లిస్టులో లేదనుకుందాం. మనం వెళ్ళి అడిగాం అధికారి గారిని, సార్ ఇట్లా మేము అప్లికేషన్ ఇచ్చాం కదా, అది ఏమైంది, చేశారా, పెన్షన్కి అప్లై చేశారా అని అడిగితే అధికారి, అయ్యో అవును కదా మీరు ఇచ్చారు కదా నేను మర్చిపోయాను అని చెప్పాడు అనుకోండి. దాన్ని ఏమంటారంటే జస్ట్ అప్లికేషన్ చేరింది అంతే. రెండో కేసు అంటే మనం సేమ్ అలాగే అప్లికేషన్ ఇచ్చాం, పెన్షన్ అప్లికేషన్కి ఇచ్చాం, కొత్త పెన్షన్లు వచ్చినాయి, కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోమన్నారు, మనం ముందే ఇచ్చి పెట్టాం. ఆ అధికారి ఏం చేశాడు? అరే ఆ రోజు వీళ్ళు వచ్చినారా, పెన్షన్ కోసం వచ్చినారు, మన దగ్గరికి అప్లికేషన్ ఇచ్చినారు కదా, ఇప్పుడు పెన్షన్లు ఓపెన్ అయినాయి కాబట్టి ఈ పెన్షన్ మనం ప్రాసెస్ చేద్దామని చెప్పేసి నీ పెన్షన్ అప్లికేషన్ తీసుకొని ప్రాసెస్ చేసి నీ పెన్షన్ని శాంక్షన్ చేసినాడు. ఇదేంటి? జ్ఞాపకార్థంగా అప్లికేషన్ చేరడం. రెండు చేరాయి ఆఫీస్కి, రెండు పెన్షన్ అప్లికేషన్లే,
రెండు ఆఫీస్కి చేరాయి. కానీ ఆ పెన్షన్ అప్లికేషను ఆ పెన్షన్ పెట్టే సమయం వచ్చినప్పుడు ఒకటేమో గుర్తులేదు, ఒకటేమో పక్కన పడిపోయింది. రెండోదేమో ఆ పెన్షన్ పెట్టే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేరి వారే జ్ఞాపకం చేసుకొని పెన్షన్ ఛాన్స్ అయ్యేలా చేసినారు. అర్థమైందా? మీకు అర్థమైందా? చేరడానికి జ్ఞాపకార్థంగా చేరడానికి తేడా ఏంటంటే చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలామంది ప్రార్థనలో రకరకాల వాటి కోసం ప్రార్థన చేస్తుంటారు. చేసిన ప్రార్థన అన్నీ యేసు ప్రభు దగ్గర సన్నిధికి చేరుతాయి అనుకుందాం, అన్నీ చేరినాయి. కానీ కొన్ని ప్రార్థనలకి సమాధానం రాదు, కొన్ని ప్రార్థనకి సమాధానం వస్తుంది. ఈ సమాధానం రాని ప్రార్థనల సంగతి ఈ వాక్యాన్ని బట్టి చూస్తే ఏంటంటే అవి దేవుని సన్నిధికి చేరాయి కానీ జ్ఞాపకార్థంగా చేరలేదు. అంటే ఆ ప్రార్థన ఏదైతే ఉందో అది ఆ సమయానికి తగిన ప్రతిఫలం రావాలి కానీ రాలేదు. అంటే దాని అర్థమైంది, దేవుడి సన్నిధికి అయితే ప్రార్థన వెళ్ళింది కానీ అది జ్ఞాపకార్థం వెళ్ళా. రెండోది, ఈ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది, అది ఎలా ఉందంటే జ్ఞాపకంగా దేవుడు ఉంచుకొని ఉన్నాడు. అరే ఆ రోజు వీళ్ళు దీనికోసం ప్రార్థన చేశారు, ఆ టైం ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆ ప్రార్థన పెట్టి ఇప్పుడు మనం ఈ కార్యం చేయాలి అని చెప్పేసి దేవుడు ఆ ప్రార్థన గుర్తుపెట్టుకొని ఆ కార్యం చేశాడు. సపోజ్ ఎగ్జాంపుల్ ఇంకా ప్రార్థన విషయంలోకి వచ్చాం కాబట్టి అర్థమయ్యేలా చెప్తాను. సపోజ్ మన పిల్లలకే ఒక మంచి కాలేజ్ సీట్లో ఒక మంచి ఎగ్జామ్ రాసినారు, కాలేజ్ స్కూల్లో సీట్ రావాలని మనం ఎప్పుడు ఒక 2 నెలల తర్వాత అనుకుందాం. రైట్, 2 నెలల తర్వాత కాలేజ్ స్కూల్ ఓపెన్ చేస్తారు, ఎగ్జామ్ పెడతారు, ఎగ్జామ్ పెడితే సీట్ రావాలా. కానీ మనం ఏం చేసినాము, ఈరోజే ప్రార్థన చేస్తాం, ప్రభువా ఈ రోజు నుంచే ప్రార్థన చేయడం మొదలుపెట్టాం. 2 నెలల తర్వాత అది సీట్ వచ్చేది, కానీ మనం ప్రార్థన ఈ రోజు నుంచి చేయడం మొదలుపెట్టాం. ప్రభువా యేసయ్య మా బిడ్డకి సీట్ రావాలయ్యా, నువ్వేలాగా కనుకరించమనియ్యా, నీ మీదే నమ్మకంచుకున్నాం ప్రభువా, మాకు ఎవరున్నారయ్యా సహాయం, మంచి జ్ఞానం బిడ్డకి ఇవ్వండి, తెలియనివ్వండి, చదువులో మంచి జ్ఞానం ఇవ్వండి, బాగా ఎగ్జామ్ రాయడానికి కృప చూపించండి, మంచి కాలేజీలో స్కూల్లో సీట్ ఇవ్వడానికి సహాయం చేయండి అని చెప్పేసి నువ్వు 2 నెలల తర్వాత జరగబోయే దానికోసం ఈ రోజు నుంచే ప్రార్థన చేసావు. ఈ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది అనుకుందాం. నేను చేసినాను, మీరు చేసినాను అనుకుందాం, సేమ్ అదే ప్రార్థన. నాకు పిల్లలు ఉన్నారు అనుకోండి, మీకు పిల్లలు అనుకోండి, ప్రార్థన చేసినాం, ఇద్దరం ప్రార్థన చేసినాం. అయితే ఆ టైం వచ్చింది, ఇది 2 నెలల తర్వాత వచ్చే టైం వచ్చింది. 2 నెలల తర్వాత టైము ఒకవేళ నేను చేసిన ప్రార్థన జవాబు రాలేదనుకుందాం, ఆ కాలేజీ సీట్లో రాలేదు. మీరు చేసిన ప్రార్థనకి జవాబు వచ్చి ఆ బిడ్డలకి ఆ స్కూల్లో కాలేజీలో సీటు వచ్చింది అనుకుందాం. దాని అర్థం ఏంది, నేను చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది కానీ ఆ టైం వచ్చినప్పుడు అది జ్ఞాపకార్థంలో ఉండలేదు. అంటే ఆ టైం వచ్చినప్పుడు అరే వీళ్ళు ఆ రోజు దీనికోసం ప్రార్థన చేశారురా కాబట్టి వీరికి ఇది ఇద్దాము అనేది దేవుడు ఆ లిస్టులో, ఆ జ్ఞాపకం చేసుకునే లిస్టులో ఆ ప్రార్థన పెట్టలేదు, తొలగించేసినాడు. రెండోది కేసు ఏంటి, మీరు చేసిన ప్రార్థన ఏంటి, ఆ టైం వచ్చింది, ప్రార్థన ఆ టైం వచ్చింది, దేనికోసమైతే మనం ప్రార్థన చేస్తాం ఆ టైం వచ్చింది, అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుని అవునరా ఆ రోజు వాళ్ళు దీనికోసం ప్రార్థన చేశారు, ఇది శాంక్షన్ చేయండి, వాళ్ళకి స్కూల్లో సీట్ రావాలి అని చెప్పేసి దాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని ఇచ్చాడు. దాన్ని ఏమంటారు, జ్ఞాపకార్థం ప్రార్థన అని అంటారు. అర్థమైంది ఇప్పుడు మీకు తేడా? జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి చేయడము, మామూలుగా చేయడం అనే దానికి అర్థమైందా? మన ప్రార్థన చేరింది అంటే, దేవుని సన్నిధికి చేరిందంటే మేబీ ఆన్సర్ రావచ్చు, రాకపోవచ్చు. అదే జ్ఞాపకార్థంగా దేవునికి సన్నిధికి చేరితే, మనం చేసిన ప్రార్థన జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి చేరితే ఖచ్చితంగా దానికి సమాధానం వచ్చి తీరుతుంది. అయితే ఇక్కడ ఒక ఆయన ఉన్నాడంట, దేవుడే చెప్తున్నాడు ఏమని, దేవుని దూత వచ్చి దేవుడు పంపించాడు, దేవుని దూతని ఈ మాట నువ్వు చెప్పేసరా, అక్కడ ఉన్నాడు ఒక అతను చెప్పేసరా అంటే దేవుని దూత వచ్చి చెప్తుంది ఏమనంటే, దేవుడు ఇలాగ చెప్పాడు ఏమని, నీవు చేసిన ప్రార్థన, నీవు చేసిన ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినాయి. నువ్వు ఏదైతే ప్రార్థన చేసినావో ఆ ప్రార్థనలు, నువ్వు ఏమైతే సహాయాలు చేసావో, ధర్మాలు చేసావో ఆ ధర్మాలు దేవుని సన్నిధికి మర్చిపోకుండా, దేవుడు వాటిని మర్చిపోకుండా ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొని ఆ పరిస్థితులకు సంబంధించి ఆ ప్రతిఫలం రావాల్సిన సమయంలో ఆ ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు వాటిని జ్ఞాపకం ఉంచుకొని ఉన్నాడు అని ఆ దూత వచ్చి ఆ వ్యక్తితో చెప్తుంది.
ఆ వ్యక్తి పేరు ఏం పేరు? 10:1. ఆ వ్యక్తి పేరు ఏం పేరు చదవండి. ఇటలీ పటాలపైన పటాలలో శతాధిపత్యమైన కొర్నేలి ఏం పేరు? అతని పేరు చెప్పండి. కొర్నేలి ఏం పేరు చెప్పండి, పలకండి. కొర్నేలి. కొర్నేలి చేసిన ప్రార్థనలు, ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి. అర్థమైందా? ఎవరు చేసిన ప్రార్థన? కొర్నేలి చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. ఈ అంశంలో నుంచి దేవుడు మనందరితో ఏం చెప్పాలనుకున్నాడంటే, మన ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా ఎప్పుడు చేరుతుంది? అర్థందా? దేవుడు ఈరోజు మన అందరితో మాట్లాడే అంశం ఏంటంటే, మనం చేసే ప్రార్థన దేవుని సన్నిధికి ఎప్పుడు జ్ఞాపకార్థంగా చేరుతుంది? చెప్పండి. నేను చేసే ప్రార్థన దేవుని సన్నిధిలో ఎప్పుడు జ్ఞాపకార్థంగా ఉంటుంది. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమని? నువ్వు చేసిన ప్రార్థన, కొన్నేళ్ళతో చెప్తున్నాడు, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన ధర్మకార్యములు నా సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. ఇప్పుడు ఇతను చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయంటే ఏదో కారణం ఉంటుంది కదా. చాలామంది ప్రపంచంలో అనేక మంది ప్రార్థన చేస్తున్నారు. అందరు చేసిన ప్రార్థనలకి సమాధానాలు వస్తాయా? అందరు చేసిన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్తాయా? ఒకవేళ అందరు చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళినా అవి జ్ఞాపకార్థంగా ఉంటాయా అంటే చెప్పలేం. చాలా వాటికి నో అనే ఆన్సరే వస్తుంది. అయితే దేవుడే చెప్తున్నాడు, ఏ కొర్నేలి, నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన ధర్మకార్యములు నా సన్నిధిలో జ్ఞాపకార్థముగా చేరినాయి. నేను మర్చిపోకుండా అవి జ్ఞాపకం ఉంచుకొని ఆయా సందర్భంలో నీ ప్రార్థన బట్టి నువ్వు దేని నిమిత్తం అయితే ప్రార్థన చేస్తావో ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ ప్రార్థన చేసిన దాన్ని నీకు ఇచ్చేటట్లు అవి నా సన్నిధిలో జ్ఞాపకంగా ఉన్నాయి, నేను వాటిని గుర్తు పెట్టుకుని ఉన్నాను అని దేవుడే కొర్నేలితో చెప్తున్నాడు. అయితే దేవుడే అంత గట్టిగా, అంత నిశ్చయంగా నీ ప్రార్థన నా సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరింది అంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది కదా. ఏదో ఊరికనే జ్ఞాపకార్థంగా వెళ్ళిపోదు కదా. ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటేనే, కొర్నేలి ఆ ప్రార్థనలో ఒక మంచి విశేషం ఉంటేనే, అందరిలా కాకుండా అతను చేసిన ఆ ప్రార్థనలో ఆ ధర్మకర్మలు ఏదో ఒక విశేషం ఉంటేనే కదా దేవుని సన్నిధిలోకి జ్ఞాపకార్థంగా చేరింటాయి. అయితే కొర్నేలి యొక్క ప్రార్థన దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరడానికి గల కారణం ఏంటి? ఆ కారణం మనకు తెలిస్తే మన ప్రార్థన కూడా ఎప్పుడు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సరేనా? అయితే కొర్నేలి చేసిన ప్రార్థన దేవుని సన్నిధిలో ఎందుకు జ్ఞాపకార్థంగా చేరింది? ఎందుకు దేవుడే కొర్నేలి చూసి, కొర్నేలి నీవు చేసిన ప్రార్థన నా సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరిందని చెప్పాడు? మనం చేసే ప్రార్థన ఎప్పుడు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరుతుంది అంటే, కొర్నేలి జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మనం గమనిస్తే, కొర్నేలి యొక్క జీవితాన్ని మనం గమనిస్తే ఆ జీవితంలో నుంచి మనకు అర్థమవుతుంది కొర్నేలి ఏమి చేయడం వల్ల కొర్నేలి చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరింది అనేది కొర్నేలి యొక్క మన జీవితాన్ని ఆలోచిస్తే మనకు తెలుస్తుంది. కొర్నేలి యొక్క జీవితాన్ని బట్టి ఆ కొర్నేలి జీవితంలో ఉన్న లక్షణాలు మనలో కూడా ఉంటే, ఆ ప్రవర్తన మనలో కూడా ఉంటే, మనం చేసే ప్రార్థన కూడా ఖచ్చితంగా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడుతుంది. అయితే కొర్నేలిలో ఉన్న ఆ ప్రవర్తన, ఆ లక్షణాలు ఏంటి? కొర్నేలి చేసిన ప్రార్థన ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరబడినట్లు కొర్నేలి జీవితంలో ఉన్న ఆ లక్షణాలు ఏంటి అంటే చదవండి. 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా కొర్నేలి యొక్క ప్రార్థన దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరడానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే, కొర్నేలి మరియు కొర్నేలి ఇంటి వారు అందరూ దేవుని ఏం కలిగి ఉన్నారంట? భయము భక్తి గలవారై ఉన్నారు. అంటే మన ప్రార్థనలు, మనం చేసే ధర్మకార్యములు
దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాలంటే మొట్టమొదటిగా మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో ఏమి ఉండాలంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దేవుని యందు భయము కలిగి ఉండాలి. అర్థమైందా? మనము మన కుటుంబ సభ్యులందరూ ఎప్పుడైతే దేవుని యందు భయము కలిగి ఉంటారో అప్పుడు మాత్రమే మన ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడుతుంది. చాలామంది కుటుంబ సభ్యుల్లో కొంతమంది దేవుని యందు మంచి భయమును భక్తిని కలిగి ఉంటారు. కొంతమంది ఏదో అనే తాస్కారంలాగా ఉంటారు. కొంతమందికి దేవుడు అంటే భయం ఉండదు. కొంతమంది దేవుడికి బాగా భయపడతారు. కొంతమంది దేవుడు అంటే నిర్లక్ష్యం. కొంతమంది దేవుడు అంటే చాలా శ్రద్ధ చూపుతారు. ఇలా కానీ కొర్నేలి ఇంట్లో ఉన్న సంగతి ఏంటంటే ఆ ఇంటి వారందరూ, అక్కడ రాయబడిన మాట ఏంటి? తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గల వాడే ఉన్నాడంట. అంటే కొర్నేలి ఒక్కడే కాడు, కొర్నేలికి ఉండే బిడ్డలు, అమ్మ నాన్న, భార్య, పిల్లలు, కుటుంబ సభ్యులందరూ, అన్న తమ్ములు, వీళ్ళందరూ దేవుని యందు భయము కలిగి ఉన్నారు. దేవుని యందు భయముతో భక్తితో జీవిస్తున్నారు. వాళ్ళందరూ భయంతో భక్తి కలిగి ఉన్నారు. కాబట్టే వాళ్ళు చేసిన ప్రార్థన, కొర్నేలి చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడింది. అసలు దేవుని సన్నిధిలో భయం కలిగి ఉండడం అంటే ఏంటి? ఇక్కడ ఏం చెప్తుందంటే తన ఇంటివారు, అతని ఇంటివారు అందరూ దేవుని సన్నిధిలో భయం కలిగి ఉన్నారు. అయితే దేవుని సన్నిధిలో భయం కలిగి ఉండడం అంటే ఏంటంటే టపటపని నేను 3 ముక్కల్లో చెప్పేశాను. ఎందుకంటే మనకు ఎక్కువ టైం లేదు కాబట్టి టపటప 3 ముక్కల్లో వివరించి చెప్పను, కానీ మీకు అర్థమయ్యే విధంగా 3 ముక్కలు చెప్పేస్తాను. కొర్నేలి ఇంటి వారు అందరూ దేవుని యందు భయం కలిగి ఉన్నారంట. దేవుని యందు భయం కలిగి ఉండడం అంటే ఏంటంటే మొట్టమొదటిగా సామెతలు 8:13 ప్రకారము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకున్నటే. ఏంటంట? యేసుక్రీస్తు యందు భయం కలిగి ఉండట అంటే ఏంటంటే చెడు పనులని అసహించుకున్నట్టు. భయం కలిగి ఉన్నట్టు గడగడ గడగడ వనకడగాని కాదు. యేసుక్రీస్తు యందు భయం కలిగి ఉండడం అంటే మొట్టమొదటిగా చెడు పనులను అసహించుకోవడం, పాప పనులను అసహించుకోవడం, దేవునికి ఇష్టం లేని పనుల జోలికి మనం పోకుండా ఉండడం. దాన్ని ఏమంటారంటే యేసుక్రీస్తు యందు భయం కలిగి ఉండడం అని అంటారు. యోసేపు కూడా చెడుతనాన్ని అసహించుకున్నాడు, పాపం జోలికి పోలా. బైబిల్లో చూస్తే చాలామంది ఉన్నారు. అంటే యేసుక్రీస్తు యందు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటంటే మొట్టమొదటిగా చెడుతనాన్ని అసహించుకోవడం, చెడు పనులను అసహించుకోవడం, పాప పనులను అసహించుకోవడం, వాటిని మన దరిదాపులో కూడా చేర్చనివ్వకపోవడమే, వాటి జోలికి మనం పోకపోవడమే భయభక్తులు కలిగి ఉండడం అంటే. రెండోది అంటే ప్రసంగి 5:1 ప్రకారము దేవుని మందిరం విషయంలో భయం కలిగి ఉండడం. అంటే చర్చికి వెళ్ళే విషయంలో, వచ్చే విషయంలో, కుటుంబ ప్రార్థన విషయంలో, ఈ విషయంలో దేవుని భయం కలిగి ఉండడం. మూడోది ఏంటంటే అపోస్తల రోమా రాసిన పత్రిక ప్రకారము దేవుని యందు భయం కలిగి ఉండడం అంటే ప్రభు బల్ల విషయంలో భయం కలిగి ఉండడం. అర్థమైందా? ప్రభు బల్ల తీసుకుంటాం కదా, యేసుక్రీస్తు శరీరాత్మ తీసుకునే విషయంలో మనం భయం కలిగి ఖచ్చితంగా బలలో తప్పిపోకుండా, బల్ల ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం పోయి బలలో పాలు పొందుకోవడం, పాలు పొందుకునే ముందు మనం సరి చేసుకొని పరిశుద్ధపరచుకొని బలలో పాలు పొందుకోవడం. ఇంకా చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు యందు భయం కలిగి ఉండటం అంటే ఏంటి? నేను సింపుల్గా మీకు చెప్పాను. మొట్టమొదటిగా దేవుని యందు భయం కలిగి ఉండటం అంటే ఏంటంటే మొట్టమొదటిగా చెడు పనులను అసహించుకోవడం, పాప పనులు అసహించుకోవడం. రెండోదిగా దేవుని మందిరం విషయంలో భయం కలిగి ఉండడం. మూడోదిగా దేవుని బల్ల విషయంలో భయం కలిగి ఉండడం. ఇది. సో కొర్నేలి ఇంటి వారు అందరూ దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నారు. కాబట్టి వారి ప్రార్థన దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడింది. మరి రెండవ లక్షణం చూడండి, 4:10 చదవండి. అపోస్తల కార్యములు 10:2. హల్లెలూయా. రెండోదండి, ప్రజలకు బహుగా ధర్మం చేసేవాడిగా ఉన్నాడు కొర్నేలి. అంటే బహుగా సహాయం చేస్తాడంట. కొర్నేలి ప్రజలందరికీ బాగా ఎక్కువగా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుని యందు భయం కలిగి చెడుతనమును అసహించుకున్నాడు, చెడు పనులన్నిటిని విడిచిపెట్టాడు. రెండోదిగా ఇతరులకు సహాయం చేసే గుణం ఉంది అతనిలో. ఎవరైనా ఇతరులు ఇబ్బందిలో ఉంటే, బాధల్లో ఉంటే, ఆపదలో ఉంటే
సహాయం చేయడం తన చేతిలో ఉంటే ఖచ్చితంగా సహాయం చేస్తాడంట. అందుకే సామెతలో కూడా ఒక మాట ఉంటుంది ఏమంటే, మేలు చేయడం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి ఆ మేలు చేయకుండా వెనక్కి వెళ్ళకము అని దేవుని వాక్యం చెప్తుంది. ఎవరైతే సహాయం కోసం ఎదురు చూస్తుంటారో, ఎవరైతే మన దగ్గర నుంచి సహాయం కోసం ఆశిస్తుంటారో, వారికి సహాయం చేసే ఆ మేలు చేసే స్థితిలో మనం ఉంటే, ఆ మేలు మన వల్ల జరిగేదైతే మనం ఖచ్చితంగా ఆ మేలు చేయకుండా మనం వెనక్కి వెళ్ళకూడదంట. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీ చేతుల్లో మేలు చేయటం, ఇతరులు కోరుకునే మేలు చేయటం మీ చేతుల్లో ఉంటే ఖచ్చితంగా ఆ మేలు మీరు తప్పకుండా వారికి చేయాలా. మీ చేతిలో మేలు చేయడం ఉండి కూడా మీరు మేలు చేయకుండా వెళ్ళకూడదు అని దేవుడి వాక్యం చెప్తుంది. కాబట్టి కొర్నేలులో ఉండే రెండో లక్షణం ఏంటంటే, ఇతరులకు ఎల్లప్పుడూ సహాయం చేసే గుణం కలిగి ఉన్నాడు. ఎవరికైతే సహాయం అవసరమో, ఎవరైతే సహాయం కోరుకుంటున్నారో, ఎవరికైతే ఇబ్బంది ఉందో, ఎవరికైతే అవసరం ఉందో, ఖచ్చితంగా వాళ్ళకి ఉన్న అవసరము ఈ కొర్నేలు చేతిలో తీర్చేదిగా ఉంటే ఖచ్చితంగా తీర్చేవాడంట. యెషయా కూడా అదే చెప్తాడు, మీకు మేలు చేసిన వారు కాదు, మీ శత్రువులు కూడా మేలు చేయండి, మిమ్మల్ని హింసించిన వారు కూడా మీరు మంచి చేయండి అని చెప్తాడు యేసు ప్రభు. అంటే మనం మేలు చేసేటప్పుడు మనకు మంచి చేసిన వాళ్ళ, చెడు చేసిన వాళ్ళ, వాళ్ళకి మనతో బాగున్న వాళ్ళ, బాగలేని వాళ్ళ, వాళ్ళు మనల్ని ప్రేమగా మాట్లాడాల, లేకపోతే తిట్లు బూతులు దూషించిన వల్ల, మన మీద గొడవలకు వచ్చిన వల్ల మనకు సహాయం చేసిన వాళ్ళు ఏమి చూడకూడదంట. మనం మేలు చేసే విషయంలో ఇతరులు ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళు మంచోళ్ళైనా సరే, చెడ్డోళ్ళైనా సరే, మనల్ని శత్రువుగా చూసిన వాళ్ళైనా సరే, మన మీద గొడవలకు వచ్చిన వాళ్ళైనా సరే, మన గురించి బాగా చెప్పిన వాళ్ళైనా సరే, మన మీద ఇతరులు ఎలాంటి వ్యక్తులైనా సరే, వారికి ఏదైనా ఆపద, ఏదైనా సహాయము, ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు ఆ మేలు చేసే స్థితిలో మనం ఉన్నప్పుడు, మన చేతిలో ఉన్నప్పుడు, వారు ఎలాంటి వారు, మనకు మంచి చేసిన వారా, చెడు చేసిన వారా, మనకు మేలు చేసిన వారా, కీడు చేసినారా, మన శత్రువులా, మన మిత్రులా అనే తేడా లేకుండా ఖచ్చితంగా మనం మేలు చేయాలి. సో కొర్నేలులో ఉండే రెండో లక్షణం ఏంటంటే, ఇతరులకు ఎల్లప్పుడూ, ప్రజలకు ఎల్లప్పుడూ మేలు చేసే గుణం ఉన్నాడంట. ఏమన్నాడు? మేలు చేసే గుణాన్ని కలిగి ఉన్నాడు. మూడోదిగా చదవండి. దేవునికి ప్రార్థన చేయవాడు. దాని ముందు ఒక మాట ఉంది, అది ఖచ్చితంగా చదవాల. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. కొర్నేలులో ఉన్న మూడో లక్షణం ఏంటంటే, ఎల్లప్పుడూ దేవుడికి ప్రార్థన చేసేవాడంట. ఎప్పుడో తనకి సంతోషంగా ఉన్నప్పుడు ప్రార్థన చేసేది కాదు, లేదంటే ఎప్పుడో బాధ ఉన్నప్పుడు ప్రార్థన చేసే రకం కాదు. చాలామంది అంటే వాళ్ళకి ఎక్కువ సంతోషం, దేవుడు ఎక్కువ ఆశీర్వదిస్తున్న అప్పుడు మాత్రమే ప్రార్థన గుర్తొస్తుంది. కొంతమందికి బాగా దేవుడు ఆశీర్వదించే ప్రార్థన గుర్తు రాదు, ఆశీర్వదిస్తే అన్నీ ఇచ్చేస్తే ప్రార్థన గుర్తుకు రాదు, దేవుడు గుర్తుకు రాదు. కొంతమందికి కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు గుర్తొస్తాడు, కష్టాలు ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తారు, కష్టాలు ఉన్నప్పుడు మాత్రమే చర్చిలకు వస్తారు, కష్టాలు ఉన్నప్పుడు మాత్రం కుటుంబ ప్రార్థనకు వస్తారు. కష్టాలు లేకుండా మంచి సంతోషం, సమాధానం అన్నీ ఉంటే ప్రార్థనలు చేయరు, ప్రార్థనలకు రారు, చర్చిలకు రారు, అసలు దేవుడి గురించే పట్టించుకోరు. కొందరేమో దేవుడు అన్నీ బాగా ఇస్తేనే చర్చిలకు వస్తారు, ప్రార్థనకు వస్తారు, కుటుంబ ప్రార్థనలో ఉంటారు. కొన్ని కష్టాలు దేవుడు అటు ఇటు చేస్తే వాళ్ళు చర్చిలకు రారు, ప్రార్థనకు రారు, ప్రార్థన చేయరు. కానీ కొర్నేలు ఎలాంటి వాడంట? ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడంట. అది కష్టమా, సంతోషమా, దుఃఖమా, ఆనందమా, మంచా, చెడా, కీడా, నష్టమా, ఈ పరిస్థితులు ఏమీ పట్టించుకోవడంట. పరిస్థితి ఎలాగున్నా సరే, ఎలాంటి పరిస్థితులు అతను ఉన్నా సరే, అది సంతోష పరిస్థితి అయినా, బాధ పరిస్థితి అయినా, ఆనందమైన, దుఃఖమైన, వ్యాధి అయినా, ఆరోగ్యమైన, మరి ఎలాంటిదైనా, అప్పైనా, కన్నీరైనా, కష్టమైన, సంతోషమైన, నవ్వైనా, ఎలాంటి పరిస్థితి అయినా సరే ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడంట. అసలు ప్రార్థన విషయంలో ఎప్పుడూ తప్పిపోలేదంట. ప్రతిరోజు సందర్భం ఎలాగున్నా సరే, ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే ఎల్లప్పుడూ దేవుని కోసం ప్రార్థన చేసేవాడంట. తనకి ఏమైతే అవసరాలు ఉన్నాయో, తనకి ఏమైతే ఆశలు ఉన్నాయో, తనకి ఎలాంటి అయితే ఇబ్బందులు ఉన్నాయో, తనకి ఎలాంటి అయితే బాధ, కష్టం, కన్నీరు ఉన్నాయో ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడంట. అదే బైబిల్లో కూడా చెప్తుంది, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, విసగక ప్రార్థన చేయండి, సమయం ముందు అసమయం ముందు ప్రార్థన చేయండి అని దేవుని వాక్యం చెప్తుంది. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలంట.
విసుక్కోకుండా ప్రార్థన చేయాలంట. కొందరికి ప్రార్థన చేయాలంటే చాలా విసుగు, నేను పొద్దున్న చేసుకున్నా మళ్ళీ మధ్యాహ్నం ఏంటలే, మళ్ళీ సాయంత్రం ఏంటలే, నేను చేసుకున్నా కదా మళ్ళీ ఈరోజు ఏం ప్రార్థనలే, ఈరోజు కుటుంబ ప్రార్థన జరిగిందా మళ్ళీ రేపు కుటుంబ ప్రార్థనకి ఏం పోతాంలే, పోయిన వారం చర్చికి వెళ్ళలేదు ఈ వారం ఏం చర్చికి వెళ్తాంలే. ఇలా ప్రార్థన చేసుకోవాలంటే, కుటుంబ ప్రార్థనలో ఉండాలంటే, చర్చిలో రావాలంటే చాలా విసుగు. కొందరు కొన్ని సమయాల్లో మాత్రం ప్రార్థన చేస్తారు, అన్ని సమయాల్లో ప్రార్థన చేసే అలవాటు ఉన్నది. ఎప్పుడో పొద్దున చేసుకున్నా మళ్ళీ రాత్రికి. కొందరు ప్రార్థన చేసుకుంటే మళ్ళీ చేసుకోరు. కొందరు చర్చికి వచ్చినప్పుడు మాత్రమే చేసుకుంటారు. కొందరు కుటుంబ ప్రార్థనలో ఉన్నప్పుడు మాత్రమే చేసుకుంటారు. కొందరు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే చేసుకుంటారు. కొందరు సంతోషంలో ఉన్నప్పుడు మాత్రమే చేసుకుంటారు. కానీ దేవుడి వాక్యం ఏమని చెప్తుంది? ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, విసుగక ప్రార్థన చేయండి, సమయం ముందు అసమయం ముందు ప్రార్థన చేయండి, ఎలాంటి పరిస్థితులైనా పరిస్థితితో సంబంధం లేకుండా ప్రార్థన చేయండి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక విషయం ఏం చెప్తాడు? మీరు శోధనలోకి ప్రవేశించకుండా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయండి యేసుప్రభు తన శిష్యుడికే చెప్పారంట. అరే మీరు శోధనలో, కష్టాల్లో, శ్రమలో, ఇబ్బందులు, ఇరుకులో, వ్యాధుల్లో, నష్టాల్లో, బాధల్లో పడకుండా ఉండాలంటే మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయాలా. మెలకువ అంటే నిద్రపోకుండా ఇట్లా కళ్ళు తెరుచుకొని రాత్రంతా మెలుకొని ప్రార్థన చేయడం అని కాదు. నీకు ప్రార్థన చేయడం నీ జీవితంలో ఒక అలవాటు అయిపోవాలా. ప్రతి చిన్న సందర్భం వచ్చినా సరే నువ్వు ప్రార్థన చేసే గుణం ఉండాలి. ప్రార్థన చేయడానికి నువ్వు మర్చిపోకూడదు. ఇప్పుడు నిద్రపోయినాడు, వాడు నిద్రపోయినాడు, ఫ్యామిలీ తెలుస్తుందా? మనం ఇప్పుడు ప్రార్థన చేసుకుంటే మనకు తెలుస్తుందా? మెలకుగా లేకపోవడం అంటే ఏంటంటే ప్రార్థన గురించి మర్చిపోవడం అని. ప్రార్థన అనేది జ్ఞాపకంలో లేదనేది. అదే మెలుకు కలిగి ఉండడం అంటే మనం మెలకులో ఉన్నాం కాబట్టి ఫ్యాన్ తిరిగేది మనకు గుర్తుంది, ఇక్కడ వాకింగ్ చదువుతుంది అనేది బుక్ గుర్తుంది. మనకి మెలుకు లేక నిద్రపోతే ఫ్యాన్ తిరిగేది గుర్తుండదు, ఇక్కడ మాట చెప్పేది గుర్తుండదు. మెలుకు కలిగిన ప్రార్థన అంటే ప్రార్థనని మర్చిపోకూడదు. ఒకరోజు చేసి మళ్ళీ 2 రోజులు 3 రోజులు మర్చిపోయేది, లేదంటే కష్టాల్లోనే చేసి సంతోషంలో మర్చిపోయేది, లేకపోతే సంతోషంలోనే చేసి కష్టాల్లో మర్చిపోయేది, లేకపోతే చర్చిలకు వచ్చినప్పుడే చేసి చర్చి నుంచి ఇంటికి వస్తే మరి వారం నుంచి పట్టించుకోకుండా పోయేది, లేదంటే కుటుంబ ప్రార్థనలోకి వచ్చినప్పుడే చేసి మిగిలిన సమయంలో పట్టించుకోకుండా పోయేది. ఇలాంటి ప్రార్థనలు మనకు ఉండకూడదు. మన మెలకువ కలిగి ఎల్లప్పుడూ ఎడతెగక సమయం ముందు అసమయం ఉంది ఏ సమయంలో ఎలాంటి పరిస్థితుల్లో అయినా విసుక్కోకుండా మనం ప్రార్థన చేసే గుణం మనలో ఉండాలి. ఆ ప్రార్థన చేసే గుణం మనలో లేకపోతే మన శోధనలో పడిపోతాం, సాతాను చేతుల్లో పడిపోతాం, శ్రమల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో, నిందల్లో, అవమానాల్లో, అనారోగ్య పరిస్థితుల్లో మనం పడిపోతాం. కొర్నేలి జీవితంలో ఉన్న 3 లక్ష్యం ఏంటంటే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఏం చేసేవాడు? ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఈ 3 గుణాలని దేవుడు చూశాడు కాబట్టే అతని జీవితంలో ఉన్న ఆ 3 గుణాలని దేవుడు చూశాడు కాబట్టే దేవుడే చెప్తున్నాడు కొర్నేలితో, కొర్నేలి నీ ప్రార్థన, నువ్వు చేసిన ధర్మకార్యములు నా సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరాయి. ఇవి జ్ఞాపకార్థంగా చేరాయి కాబట్టి ఖచ్చితంగా నాకు జ్ఞాపకం ఉంటుంది. నువ్వు దేనికోసమైతే ప్రార్థన చేసావో ఆ ప్రార్థనకి ఆ సమయం ముందు ఖచ్చితంగా నేను దాన్ని జ్ఞాపకం పెట్టుకొని నేను ఖచ్చితంగా అది నీకు చేస్తాను. ఏదైతే నువ్వు సహాయం చేసావో ఆ సహాయం, నువ్వు చేసిన సహాయం కూడా, ఇతరులకు నువ్వు చేసిన సహాయం కూడా నా సన్నిధిలో జ్ఞాపకంగా ఉంది. ఆ సహాయం నీకు సహాయం అవసరమైనప్పుడు ఖచ్చితంగా నువ్వు చేసిన సహాయాన్ని నేను జ్ఞాపకం చేసుకొని ఈ సహాయం నేను నీకు చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఆ కింద చూస్తే దేవతను పంపించి, కొర్నేలి నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు చేసిన ధర్మకార్యములు నా సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినాయి కాబట్టి ఇదిగో అక్కడ పాస్టర్ ఉన్నాడు, పేతురు పాస్టర్ ఉన్నాడు, పోయి పిలిపించుకో, అతను నా వాక్యం చెప్తానంటేనే కొర్నేలి వెళ్ళి పేతురు పాస్టర్ గారిని పిలిపించుకున్నాడంట. పేతురు పాస్టర్ వచ్చి ప్రార్థన చేయగానే ఆ రోజు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడంట. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తేనే వాళ్ళ జీవితంలోకి మంచి బలము, మంచి సంతోషము, సమాధానము, ఆ కుటుంబంలో వాళ్ళందరికీ రక్షణ వచ్చేసింది. అంటే దాని అర్థమైంది, కొర్నేలి చేసిన ప్రార్థనకు సమాధానం వచ్చిందా లేదా, జ్ఞాపకార్థంగా వచ్చిందా లేదా, ఎప్పటి నుంచో చేస్తున్నాడు ఆ ప్రార్థన కానీ, ఆ దేవుడి యందు భయము కానీ, ఆ ధర్మ కార్యంలో కానీ ఆ ప్రార్థనలు ఎప్పటి నుంచో చేస్తున్నాడు. కానీ ఒక సమయం వచ్చింది, ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు వాటిని అన్నింటినీ జ్ఞాపకం చేసుకున్నాడు. అతడు చేసిన ఆ ప్రార్థనని జ్ఞాపకం చేసుకున్నాడు, అతడు చేసిన ఆ సహాయాల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, అతడు చూపిన ఆ భయభక్తుల్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టే అతని ప్రార్థన
జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి చేరింది. అతని ప్రార్థన జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధికి చేరింది కాబట్టే దేవుడు వాటిని జ్ఞాపకం చేసుకొని అవసరమైన సమయంలో ఆ మేలుని, ఆ సహాయాన్ని, ఆ ప్రార్థనకి సమాధానాన్ని దేవుడు దయచేశాడు. సో మన ప్రార్థన కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరి మనకు అవసరమైన సమయంలో, మనకు తగిన సమయంలో ఆ సమాధానము, ఆ సహాయము, ఆ మేలు, ఆ బలము మన జీవితంలో కలగాలంటే ఈ 3 లక్షణములు మన జీవితంలో కలిగి ఉండాలి. కొన్నేళ్ళకైతే ఏ లక్షణాలు, ఆ 3 లక్షణాలు ఉన్నాయో ఆ 3 లక్షణాలు మన జీవితంలో ఉండాలి. ఆ 3 లక్షణాల మొట్టమొదటి లక్షణం ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏంటి చెప్పండి? మొట్టమొదటి లక్షణం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే చెడు పనులను అసహించుకోవడమే, పాప పనులు అసహించుకోవడమే, వాటి జోలికి కూడా పోకుండా దేవుని మార్గంలో ఉండడం. సో రెండో లక్షణం ఏంటి? ఇతరులకు సహాయం చేసే గుణం ఉండాలి. అంటే మేలు చేయడం మన చేతిలో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే మనం ఖచ్చితంగా సహాయం చేసే గుణాన్ని మనం కలిగి ఉండాలి. మూడోది, ఎల్లప్పుడూ ప్రార్థన చేసే గుణం కలిగి ఉండాలి. విసుగగా, సమయమందు, అసమయందు విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ ఎడతెగక ప్రార్థన చేసే గుణము కొర్నేలు కలిగి ఉన్నాడు. ఈ 3 లక్షణాలు మన జీవితంలో ఉంటే మనం చేసే ప్రార్థన కూడా, మనం చేసే విజ్ఞాపనలు కూడా, ఇతరులకు చేసే సహాయాలు కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరి ఖచ్చితంగా వాటికి జవాబు అనేది వస్తుంది. ఖచ్చితంగా మేలుని దేవుడు మన జీవితంలో చేస్తాడు. కాబట్టి మనం కూడా కొర్నేలు లాంటి ఆ దేవుని యందు భయము, ఇతరులు సహాయం చేసే గుణము, ఎల్లప్పుడూ ప్రార్థన చేసే ఆ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి దేవుని సన్నిధిలో ఆ గొప్ప మేలుని, ఆ గొప్ప బహుమానాన్ని, గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలని చెప్పేసి ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం.